తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో భారీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హైడ్రా బుల్డోజర్ నడపడం రాజకీయ ప్రకంపనలు కలిగిస్తోంది. జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమంగా క్రషర్స్, ఆర్ఎంసీ ప్లాంట్లు నడుస్తున్నాయంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించినా ఇప్పుడు అవే ప్లాంట్లను హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అంటే హరీష్ రావు చెప్పిందే నిజమా? ప్రభుత్వం మొదట ఎందుకు పొంగులేటిని కాపాడింది? ఇప్పుడు ప్రజా వ్యతిరేకత పెరగడంతోనే యాక్షన్ తీసుకుందా? అసలు రాఘవ క్రషర్స్ వివాదం వెనుక ఉన్న కథ ఏంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో ఉన్న స్టోన్ క్రషర్స్ చుట్టూ గత కొంతకాలంగా తీవ్ర వివాదం నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా క్రషర్స్ నిర్వహిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో గుట్టలను తవ్వి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని స్థానికులు, విపక్షాలు ఆరోపించాయి. మాజీ మంత్రి హరీష్ రావు అయితే అసెంబ్లీ వేదికగానే ఆధారాలతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వ అండతోనే 2 ఏళ్లుగా నిరాటంకంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. (1996) జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కాలుష్యకారక పరిశ్రమలు, మైనింగ్, భారీ నిర్మాణ కార్యకలాపాలకు కఠిన పరిమితులున్నాయి. కానీ ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ క్రషర్స్ నడిపిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అసైన్డ్ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ జరిగిందన్న విమర్శలొచ్చాయి. కోట్ల రూపాయల విలువైన సహజ వనరులను కొల్లగొట్టారని, గుట్టలను పిండి చేసి భారీ ఎత్తున రాతి ఇసుకను సరఫరా చేశారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా దుమారం కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అత్యంత వివాదాస్పద అంశమేమిటంటే మొదట ప్రభుత్వం తీసుకున్న వైఖరి. హరీష్ రావు ఆరోపణల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదట రాఘవ కన్స్ట్రక్షన్ ను వెనకేసుకొచ్చిందన్న విమర్శలొచ్చాయి. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, జరిమానాలు విధించామని ప్రభుత్వం చెప్పింది. కానీ స్థానికులు మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ నోటీసులు ఇచ్చినా అవి అమలు కాలేదని విమర్శలు వినిపించాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రి కంపెనీని కాపాడుతోందా అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి. అయితే ప్రజా వ్యతిరేకత పెరగడం, బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా తీసుకెళ్లడం, స్థానికంగా నిరసనలు ఎక్కువ కావడంతో చివరకు ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్లిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాను రంగంలోకి దింపి రాఘవ క్రషర్స్ తో పాటు పలు కంపెనీలకు చెందిన 5 క్రషర్ మెషీన్లు, 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు కూల్చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమం లేదంటే కూల్చివేతలెందుకు? అక్రమం ఉందంటే ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద దుమారం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఆరోపణలే ఇప్పుడు నిజమయ్యాయని పలువురు నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట తమ మంత్రిని కాపాడేందుకు ప్రయత్నించిందని, కానీ ప్రజా ఒత్తిడి పెరగడంతో వెనక్కి తగ్గిందని విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం చట్టం ముందు ఎవరూ పెద్దవారు కారని, అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది సెలెక్టివ్ యాక్షన్ అని, అసలు అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం జరిగింది, ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి పొంగులేటి కుటుంబంపై గతంలో వచ్చిన భూ వివాదాలు కూడా ఇప్పుడు మరోసారి తెరపైకొస్తున్నాయి. వట్టినాగులపల్లిలో విలువైన భూముల ఆక్రమణ యత్నం, బౌన్సర్ల వ్యవహారం, అధికారుల బదిలీలు వంటి ఆరోపణలు
అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం సృష్టించాయి. ఇప్పుడు రాఘవ క్రషర్స్ వివాదంతో అవన్నీ మళ్లీ చర్చకొస్తున్నాయి. అధికారంలో ఉన్న వారికి ఒక రూల్, సామాన్యులకు మరో రూల్ అనే భావన ప్రజల్లో పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. జీవో 111 ఉల్లంఘనలు, అక్రమ మైనింగ్ ఆరోపణలు, హైడ్రా బుల్డోజర్లు, మంత్రి కంపెనీపై యాక్షన్. ఇది నిజంగానే అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వ కఠిన వైఖరా, లేక ప్రజా వ్యతిరేకత, రాజకీయ ఒత్తిడితో చేసిన డ్యామేజ్ కంట్రోలా? ఇవన్నీ తెలియాలంటే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి స్పందించాల్సిందే.